ఒక విషయంలో సుగాలి ప్రీతి గారిని శ్రీకాంత్ గారు ఎలా వాడారు సార్? ఎలా వాడారు సార్? శ్రీకాంత్ గారు సరే శ్రీకాంత్ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేసుకు సంబంధించి మొత్తం చూడాలన్నమాట మనం. సరే ఆమె చెప్పారు, తర్వాత వచ్చేసి చీటింగ్ కేసు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతా మాట్లాడేశారు, అయిపోయింది అంతా ఓకే. సో ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు ఏం జరిగింది అనేది టైం లైన్ చాలా ఇంపార్టెంట్ సార్. మనం మర్చిపోయినా సరే వ్యవస్థ మర్చిపోదు, అలాగే సంస్థలు మర్చిపోవు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ ఒకసారి ఆ 3 మెన్ కమిటీ రిపోర్ట్ చూపించండి ఒకసారి. ఈ కేసు జరిగిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు దీని మీద మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే 2017 28 ఆగస్టులో ఏం చేసిందంటే ప్రభుత్వం 5 మెన్ కమిటీ ఒకటి వేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ 5 మెన్ కమిటీ వేస్తే 5 మెన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు, సో ఇందులో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయకుండా కొంతమంది ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పేసి 5 మెన్ కమిటీ ఇచ్చారు. 5 మెన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా వాళ్ళు సంతృప్తి చెందలేదన్నమాట. చెందకపోతే 3 మెన్ కమిటీ ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నది 3 మెన్ కమిటీ. సో ఈ 3 మెన్ కమిటీ ఎప్పుడు ఇచ్చారు అంటే ఈ 3 మెన్ కమిటీలో చాలా రకాలైనటువంటి అంశాలు, అంటే చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ ఒక్క కమిటీ రిపోర్ట్ చాలు ఇప్పుడు ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయడానికి, లేకపోతే ఎంతమందిని ఏం చేయడానికైనా సరే ఇది సరిపోతుంది అనమాట. ఈ కమిటీని ఎప్పుడు వేశారంటే 27 ఫిబ్రవరి 2019, అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి నివేదిక ఇది. కానీ నివేదిక ఎప్పుడు వచ్చింది అంటే మనకు మొత్తం పూర్తి చేసి 12 జూలై 2019, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నివేదికను ఇచ్చారు. నివేదిక కమిటీని ఏర్పాటు చేసింది వచ్చేసి చంద్రబాబు నాయుడు. సో ప్రభుత్వం మారిపోయిన తర్వాత వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికలో ఏమేమి ఉన్నాయి? ఇది ఆత్మహత్య కాదు, అత్యాచారం హత్య, బాలిక ఉరివేసుకొని చనిపోలేదు, ఆమె మీద లైంగిక దాడి జరిగిన తర్వాత కొంతమంది గొంతు నిలిపి చంపేశారు, అప్పటి డిఎస్పీ అలాగే ఆ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం దగ్గర లంచాలు తీసుకొని తప్పుదోవ పట్టించారు, కావాలనే ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్ 302ని 201 అలాగే ఫోక్సో చట్టాలను తొలగించి కేవలం సెక్షన్ 306గా మార్చేశారు. అలాగే డాక్టర్లు కూడా, ఎస్పెషల్లీ ఫోరెన్సిక్ హెచ్ఓడిగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఒక తప్పుడు ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఇది ఆత్మహత్య అని తప్పుడు రిపోర్టు సృష్టించారు. ఈ డాక్టర్ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజీలో తన గదిలోనే మందు తాగుతూ అమ్మాయిలను వేధిస్తూ ఎంత నీచంగా ప్రవర్తించాడో వాడు కూడా తోటి సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలాలను కూడా ఈ రిపోర్ట్లో, అంటే పేజీ 16, 17, 26 పేజీల్లో ఉంది. సో ఇంత అద్భుతమైనటువంటి నివేదిక ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నివేదిక ఇది. మరి ఈ నివేదిక మీద మీరు ఆ రోజు చర్యలు తీసుకొని ఉండుంటే, అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అప్పట్లో కేసులు పెట్టారు, 5 మెన్ కమిటీ వేశారు, దానికి సంతృప్తి చెందకపోతే 3 మెన్ కమిటీ వేశారు. 3 మెన్ కమిటీలో వచ్చిన నివేదికను మీరు పట్టించుకోలేదు. మీరు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఇంకా కూడా ఈ కేసుకు సంబంధించి ఇంకా కూడా బ్లేమింగ్ జరుగుతూ ఉంది. మరి ఆ రోజు మీరు పట్టించుకొని ఉంటే, నిజంగా సుగాలి ప్రీతి తల్లి మీద మీకు అంత అభిమానం ఉంటే, మరి ఆ రోజు ఈ నివేదిక ప్రకారం మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు. మరి అలాంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఒకటి 2017 తర్వాత 2 ఏళ్ళు ఉన్నారు కదా, 2 ఇయర్స్. అప్పటికి నేనేం చెప్తున్నా అంటే సాక్ష్యాధారాలంతా కూడా